పనితీరుని కనబరిచి అమెరికాలో మీకు ఐడియా ఉంటుంది. తక్కెళ్ళపేట రమేష్ గారు ఈజ్ యుఎస్ రిటర్న్ ఎన్ఆర్ఐ. ఈయన అక్కడ ఒక ఎంప్లాయీగా వెళ్ళి అనేక ఉద్యోగాలు చేసి దాని తర్వాత అనేక వ్యాపారాల్ని స్టార్ట్ చేసి రైట్ ఫ్రమ్ ద రెస్టారెంట్స్ దగ్గర నుంచి, గ్యాస్ పైప్ లైన్ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇవన్నీ చేసి అనుభవాలు సాధించి భారతదేశంలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఇప్పుడు మనం తెలంగాణ మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చి ఒక ఎంటర్ప్రీనియర్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఆయనకి వచ్చిన ఆలోచనలో రియల్ ఎస్టేట్ ప్రధానమైంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. మిగతా ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, క్రియేటివిటీ తక్కువ ఉంటుంది. అంటే ఈ సృజనాత్మకమైనటువంటి అన్నప్పుడు రియల్ ఎస్టేట్ మాత్రము ఒక మంచి వేదికగా తయారవుతుంది. మిగతా పనులు కూడా కొంత మజా ఉంటుంది, కానీ వాస్తవం చెప్పాలంటే ఆ క్రియేటివిటీ అనేది ఈ ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, మనం ఒక వెంచర్ గురించి మాట్లాడినప్పుడు దాంట్లో ఒక కొత్త క్రియేటివ్ నెస్ కనపడుతుంది. వెంచర్కి వెళ్ళినప్పుడు ఇంకొక క్రియేటివ్ వర్క్ మనకు కనపడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, మొదటి 3 సంవత్సరాలు చాలా